హాయ్ ఫ్రెండ్స్, చాలామంది తిరుమలకి వస్తుంటారు. వచ్చి దేవుని దర్శనం చేసుకుని అలానే వెళ్ళిపోతుంటారు. కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు. ఇక్కడ 6 మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆర్టీసీ బస్సులు దొరుకుతాయి. ఇక్కడ నుంచి 120 రూపీస్కి 6 ప్లేసెస్ని కవర్ చేయొచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ ఈశ్వర్ 345. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చుండవి. ఇదే బాలాజీ బస్ స్టాండ్. ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడికే వస్తాయి బస్సులో. బస్ అయితే వచ్చేసింది శ్రీవారి పాదాలకి. బోర్డు ఉన్నాయి చూడండి. ఇట్లా ఇందులోనే 6 టెంపుల్స్కి విజిట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలు, తర్వాత శిలాతోరణం చూసుకొని తర్వాత మిగతా 4 టెంపుల్స్ని విజిట్ చేయాలి. బస్సు ఎక్కేసాను. ఇప్పుడు బస్సు జస్ట్ ఇప్పుడే బయలుదేరుతాను బస్సు. సో వెళ్ళి చూద్దాం, 6 టెంపుల్ని విజిట్ చేద్దాం ఈరోజు. బస్సు ఇక్కడైతే స్టాప్ చేశారు. కొంచెం ముందుకు వెళ్ళాలా. ఇక్కడ శ్రీవారి పదాలు అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్ళాలా. వెళ్దాం. ఇక్కడి నుంచి స్టార్టింగ్ శ్రీవారి పదాలు. స్టెప్స్ అయితే ఎక్కాలి కొన్ని. ఏం రో ఈ ఫోటోలు తీస్తున్నావు? ఫోటోలు ఇస్తున్నావా? ఇవి శ్రీవారి పాదాలు. ఇక్కడే మొదట శ్రీ వెంకటేశ్వర స్వామి మొదట పాదాలు మోపింది ఇక్కడే అని చెప్తారు. సో మొదటి పాదము ఇక్కడ శ్రీవారి పాదాలు, రెండవ పాదము శిలాతోరణం దగ్గర, అంటే మూడవ పాదం ఇక్కడ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 3వ అడుగు వేసి అక్కడే నిలబడ్డాడు అనేసి పురాణాలు అయితే చెప్తా ఉన్నాయి. ఈ తిరుమల మెయిన్ టెంపుల్ నుంచి కొంచెం హైట్స్లో ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి శ్రీవారి పాదాల దగ్గర కింద ఇది లొకేషన్ చూస్తుంటే పైన్ ఫారెస్ట్ ఉన్నట్టుంది. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి, రీల్స్కి చాలా అంటే చాలా బాగుంది ఇది. చూడండి. మీరు శ్రీవారి పాదాలకు బస్సు ఎక్కితే ఫస్ట్ శిలాతోరణం వస్తుంది. అక్కడ దిగకండి, ఎందుకంటే డైరెక్ట్ శ్రీవారి పాదాలకు వెళ్ళండి. శ్రీవారి పాదాలు చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు శిలాతోరణం స్టాప్ దగ్గర దిగండి. సో శిలాతోరణం దగ్గరే శిలాతోరణం ఒకటి అంటే చక్రతీర్థం ఇంకొక ప్లేస్ ఉంది. ఆ 2 ప్లేసెస్ని కవర్ చేసుకోండి. ఇదంతా రాయి తో శిల అంటారు దాన్ని. శిలాతోరణం అంటే ఇక్కడ నుంచి ఇలా హారం మాదిరిగా ఉంటుంది. సో అందుకనే తోరణం అని అంటారు, శిలా తోరణంగా. 1980లో ఈ శిలా తోరణాన్ని అయితే గుర్తించారు. ఈ శిలా తోరణం 150 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది అనేసి శాస్త్రవేత్తలు అయితే చెప్పారన్నమాట. ఇది ఎన్నో కాల వైపరీత్యాలు వచ్చినా కానీ చెక్కు చెదరలేదు ఇది ఇంతవరకు. ఫంటాస్టిక్. ఈ శిలా తోరణం ప్రపంచంలోకెల్లా ఒక స్పెషల్ అనమాట. ఇలాంటివి 3 ఉన్నాయి. ఇంగ్లాండ్లో ఒకటి, అమెరికాలో ఒకటి, అంటే న్యాచురల్గా ఏర్పడవి. అమెరికాలో ఒకటి ఉంది అండ్ ఇంగ్లాండ్లో ఒకటి, ఇది ఒకటి అనమాట.
चला मग आधीच काय बरं एका ठिकाणी ఇక్కడ మనం చూడడానికి కోళ్ళని తర్వాత ఒక నెమలి నీళ్ళు పెట్టారు లోపల. నెమలి కనిపించరా, కొన్ని పావురాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్నపాటి పార్క్ అయితే ఉంది. మీరు కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. శిలాతోరణం చూసుకున్న తర్వాత కొంచెం ముందుకైతే రండి. ఇక్కడ చక్రతీర్థం అనే ప్లేస్ ఉంటుంది. చూడండి ఎలా ఉన్నదో. వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. లొకేషన్ కూడా బాగుంది. చక్రతీర్థం చూసుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కాశీ విశ్వనాథుడు టెంపుల్ ఉంది. ఇక్కడ మనమైతే కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నాం బస్ స్టాప్ దగ్గరికి. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంకా ఫోర్ ఉన్నాయి కదా, అవి చూడడానికి వెళ్దాం ప్లేసెస్. స్టాప్కి అయితే వచ్చేసా. బస్సు కూడా రెడీగా వచ్చింది. ఆర్టీసీ బస్సులో చెత్తకుండే పెట్టారు డస్ట్బిన్. బాగా ఇంప్రూవ్ అవుతున్నారు మన వాళ్ళు. శిల్పతోరణం దగ్గర బస్సు ఎక్కి నేను వచ్చేసింది డైరెక్ట్గా పాపనాశనంకి వచ్చేసాను. బస్సు ఎక్కితే ఫస్ట్ మీకు వేణుగోపాల స్వామి ఆలయం వస్తుంది, తర్వాత జపాలి, తర్వాత ఆకాశగంగా, లాస్ట్లో పాపనాశనం అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా పాపనాశనంకి వచ్చేసేయండి. తర్వాత రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఈ ప్లేసెస్ అంతే కవర్ చేసుకుని వెళ్ళండి. ఇప్పుడు మనం వెళ్ళి పాపనాశనాన్ని చూసుకొని వద్దాం. లెఫ్ట్ సైడ్లో ఉండేదంతా డ్యాము, రైట్ సైడ్లో ఇక్కడ పాపనాశనం ఉన్నది. చిన్న టెంపుల్. బ్యాక్ సైడ్లో కనిపించేదంతా పాపనాశనం డ్యాము. చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ. ఇక్కడే అందరూ స్నానాలు చేసుకుని తర్వాత దర్శనానికి వెళ్తుంటారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అనేది వాళ్ళ నమ్మకం. అందుకే ఇక్కడ స్నానం చేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఎన్నో పాపాలు చేసి చెప్పుకోకూడదు కానీ. ఇక్కడ గంగాదేవి టెంపుల్ ఉంది, దర్శనం చేసుకున్నా. ఇంకైతే బయలుదేరదాం. స్టాప్కి అయితే వచ్చా, బస్ రెడీగా ఉంది. ఆకాశగంగా స్టాప్ దగ్గర దిగేసి నేను వచ్చేసా ఆకాశగంగా ప్లేసెస్కి.
ఏ గిటిగిటే పట్టుకురా అంత దూరం పోకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆకాశగంగ. కలియుగ వెంకటేశ్వర స్వామి బోయవాడి రూపంలో వచ్చి నంబి వంశస్థులకైతే ఇది సృష్టించాడని పురాణాలు చెప్పబడుతున్నాయి. వెంకటేశ్వర స్వామికి ఈ ఆకాశగంగ నీటిని అభిషేకానికి వాడతారు. ఆకాశగంగ నీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి స్వామివారి పూజకి వినియోగిస్తారు. ఆ నీటిని నంబి వంశస్థులే తీసుకెళ్తారు. ఫోటోల కోసం పోజులు కొట్టాలని చెప్పి పైకి వెళ్ళకండి, జాగ్రత్తగా దోలు తీరిపోద్దు ఒకటేసారి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా అక్కడికి వెళ్ళే వాళ్ళు. అక్కడి నుంచి నేను వచ్చేసా జపాలి హనుమాన్ మందిరం. ఇక్కడ జపాలి బస్ స్టాప్ దగ్గర దిగి కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది హనుమాన్ మందిరానికి. దిగిన చోటు నుంచి 500 మీటర్స్ నడుచుకుంటూ వచ్చి నేనైతే చేరుకున్నా హనుమాన్జీ టెంపుల్. జపాలి అనేది సాంస్క్రిట్ వర్డ్, తెలుగులో వచ్చేసి జపం, మెడిటేషన్ ఇంగ్లీష్లో. సో పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి ఇక్కడ జపం చేశాడని చెప్పబడుతున్నాయి. చాలా పీస్ఫుల్గా అవుతుంది. ఎంత ప్రశాంతత అంటే అంత ప్రశాంతత. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని నేనైతే ఇప్పుడు వెళ్ళబోతున్నా వేణుగోపాల స్వామి టెంపుల్కి. Hey, Rio, what's your name? Wow. Brownie. Mara ella identa Yara? No. Come closer, come closer. వేణుగోపాల స్వామి బస్ స్టాప్ దగ్గర దిగేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా పెద్ద క్యూ అయితే ఉంది, టైం పడుతుంది దర్శనానికి. వేణుగోపాల స్వామి దర్శనం చేసుకుని బయట అయితే వచ్చేసాం. ఇంకా వెళ్ళిపోదాం దర్శనానికి డైరెక్ట్. ఇంకా గుళ్ళో చాలా పెద్ద క్యూ అయితే ఉంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే స్టార్ట్ చేస్తే మార్నింగ్ స్టార్ట్ చేయండి, లేకపోతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేయండి ఈ 6 పుణ్యక్షేత్రాలు చూడడానికి. ఈవినింగ్ మాత్రం స్టార్ట్ చేయకండి, మీరు ఖచ్చితంగా చూడలేరు. ఎందుకంటే చూసారు కదా ఈ వేణుగోపాల స్వామిలో ఎంత పెద్ద క్యూ అయితే ఉందో. ఈ క్యూ నుంచి బయటికి రావడానికే నియర్లీ 30 మినిట్స్ 40 మినిట్స్ పట్టుంటుంది. అందుకనే చెప్తున్నా, ఎవరైనా చూడాలనుకుంటే మొత్తం మార్నింగ్ కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.